నమస్కారం, చెప్పండి. జై రావణ బ్రహ్మ సార్. మేము ద్రావిడ వాదుల సార్. రావణ బ్రహ్మ అంటే ఎవడు? ఆడు రామాయణంలో రావణాసురుడు సార్. రావణాసురుడు సార్. రామాయణంలో వెళ్ళుంటాడు ఆడేనా? మేము రావణ బ్రహ్మ వారసులం, ద్రావిడులం. నేను చెప్పింది మేము కూడా వినలే కదా, మేము కట్టర్ హిందువులమే. కానీ ఉత్తర భారత హిందూ నిరంకుశత్వానికి ద్రావిడ బ్రాహ్మణులు ఉన్నారు. ద్రావిడ అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులమని. దక్షిణ భారతదేశాన్ని ద్రావిడ. మరి మేము నల్లగున్నాం సార్, నల్లగున్నాం. మమ్మల్ని ఒక ఎంపీ ఏమన్నాడు, నల్లగున్నాడు ద్రావిడలు అన్నారు. అందుకని నల్లగున్నాడు అందరూ నన్ను తప్పుడే పెట్టినాడు. నల్లగున్నాం అన్నాడు. అప్పుడు మరి రాముడు కృష్ణుడు కూడా ద్రావిడులే కదా? అయిండొచ్చు, కానీ మాకు రావణాసురుడు ఇష్టం. మీతో వాదన కాదు, కొన్ని మంచి అంశాలు చెప్పినారు మీటింగ్ లో, మిమ్మల్ని చెప్దామని చెప్పిన. చెప్పండి. మీరు బహిరంగేష్ గారితో మీటింగ్ లో చాలా బాగా చెప్పారు బ్రహ్మ గురించి, దేశం గురించి. మీ యొక్క జనశక్తి ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ మా ద్రావిడుల గురించి కూడా మేము ఏమంటే మా అస్తిత్వాన్ని పోగొట్టుకోకూడదు కదా. రాబో 2026లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో మేము జనాభా నియంత్రణ పాటించి మా లోక్సభ నియోజకవర్గాలను పోగొట్టుకోకూడదని మేము కోరుకునేది. ఏడ్చినట్టుంది అసలు. మీరు రావణ బ్రహ్మ మీకు ద్రావిడ భూమి ఎట్టయింది? రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ ఒక ద్వీపానికి సంబంధించిన వాడు. లంక అనేది ఒక దీవి కాదయ్యా. మేమంతా నల్లగుండలమంతా మేమంతా ద్రావిడులమే. మా ద్రావిడ వాదం మాది. మేము హైందత్వం గురించి దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళంతా నల్లగా ఉన్నారా, లేకపోతే నల్లగానే ఉండాలని మీరు అనేది? నల్లగా ఉండాలని కాదు, నల్లగా ఉండకూడదని కాదు, కానీ మేము ద్రావిడులమే. ఎందుకంటే సింధులో నాగరికతలో తరలి పట్టినటువంటి అనాగరికులమే మేము కూడా. మీరు చాలా అనాగరికంగా మాట్లాడుతున్నారు మీరు. అట్లేం లేదు, నేను ద్రావిడ వాదమే. కానీ హిందువులు మరి నామం పెట్టుకుంటాం, పూజలు చేస్తాం అని చేస్తాం. కానీ మేమైతే హిందీ నిరంకుశత్వానికి వ్యతిరేకులం. ఎందుకంటే మేము హిందూస్ బట్ నాట్ హిందీ. నాది హిందీ మాతృభాష కాదు, హిందీ కేవలం ఏదో దేశ భాష అని చెప్తున్నారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ద్రావిడ వాదానికి కాదు, ద్రావిడ వాదానికి రావణ బ్రహ్మకి సంబంధం ఏంటి? రావణ అనేవాడు ఇక్కడోడు కాదు, అసలు ఈ దేశపోడే కాదు, లంకకి సంబంధించినోడు. అఖండ భారతంలో ఆయన కూడా భాగమే. అఖండ భారతాన్ని మీరు చూసినారా? జమ్మూ ద్వీపంలో శ్రీలంక కూడా భాగమే. మ్యాప్ చూసినారా? మరి మీరు ద్రావిడాన్ని మాత్రం ఎందుకు తీసుకున్నారు అప్పుడు? మరి అఖండ భారతంలో ద్రావిడ భారతం మాత్రమేనా, ఉత్తర భారతం లేదా? మరి అఖండ భారతంలో అంటే అఖండ భారతంలో కాదు, అఖండ భారతంలో మీరు లంకను తీసుకుంటారు కానీ అఖండ భారతంలో ఉత్తర భారతాన్ని మాత్రం ఒప్పుకోరు, అంతేనా? ఉత్తర భారతాన్ని ఒప్పుకుంటారు. ఉత్తర భారత నిరంకుశత్వ విధానాన్ని ఒప్పుకోండి. బాగా చెప్పారు. నిరంకుశ విధానం అంటే నిరంకుశ విధానం అంటే ఇది దేశ ఆత్మ అనడం, తప్పు అంటున్నాం. అపాశలం కావాలా? ఇది దేశ ఆత్మ అయితే జైల్లో ఖైదీలు మాట్లాడుతున్న భాష నా తెలుగు ఎంతో గొప్పది. నా ప్రాకృతం, నా సంస్కృతం చాలా గొప్పది. జైల్లో ఖైదీలు మాట్లాడుతున్న భాష అది ఫస్ట్ సంస్కృతం. దానికి సంస్కృతం గొప్పది, ప్రాకృతం గొప్పది. ప్రాకృత భాష గురించి మీకు ఎంత బాగా తెలుసు? నాకు బాగా తెలుసు. ప్రాకృత భాషలో మీ పేరేంటని ఎట్లా అనాలండి? నాకు తెలీదు. ప్రాకృతం అంటే తెలుసా? జన సామాన్యమైన. ప్రాకృత భాషలో మీ పేరు ఏమిటి అంటానికి ఏమనాలి? మీ పేరు అనడానికి నువ్వు ఏది మాట్లాడితే అదే ప్రాకృతం. దానికి ప్రాకృతానికి ఉండదు. నీకు సంస్కృతం తెలుసా? సంస్కృతంలో సంస్కృతం గొప్ప భాష కదా. పోనీ సంస్కృతంలో నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావు అని అడగటానికి ఏం చెప్పాలి? నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావు అని ఎలా అడగాలి సంస్కృతంలో? అయ్యా బాబు అన్న పెద్దవాళ్ళు మీరు నాకంటే బాబు నవ్వుడు అన్న. ఇప్పుడు సంస్కృతాన్ని దరిద్రమైనటువంటి పండితులు మాలాంటి అనాగరికులకు ధరించి చైతన్యం లేదు. వాళ్ళ దగ్గరనే పెట్టుకొని కొంతమంది మాత్రమే పండితులు నాశనం చేశారు. అందుకే సంస్కృతం కొంతమంది పండితుల గురించి బాధపడాలి కానీ మొత్తం అసలు భాషల గురించి ప్రాంతాల గురించి కొట్టుకు సాగమని చెప్పటం ఇది ఎక్కడ జాతీయవాదం, ఇది ఎక్కడ హిందుత్వవాదం, ఇది ఎక్కడ ద్రావిడవాదం, దరిద్రవాదం. నా ప్రాంతం చెప్తున్నాడు, మా ఊరికి సేవ చేసుకోవడం మనం కాదు. నేను మాత్రం ఎక్కడో ఎవడో మణిపూర్ లో అలా జరిగితే నాకు బాగా అనిపిస్తుందయ్యా. 2026లో నా దక్షిణ భారతదేశం ఒకసారి లోక్సభ సీటు దక్షిణ ధ్వంసమే. ఎందుకంటే మేము జనాభా నియంత్రణ పాటించి ఆ ఉత్తర భారతీయ కోసం
నేను దక్షిణ భారతదేశంలో ఉన్నవాడినే, నేను కూడా ద్రావిడ భూమిలో పుట్టిన వాడినే, ఇక్కడే బ్రతుకుతున్న వాడినే. నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, 2026 కాదు 2226 సంవత్సరంలో కూడా ద్రావిడ వాదంతో ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వటానికి నేను ఎప్పుడు ఒప్పుకోను. అంటే నేను నష్టపోలా, అంటే మా సీట్ ఇప్పుడు నష్టపోండి. నేను ఒకటి చెప్తా, ఈ దేశం మతాల వారీగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా విడిపోయి పరిపాలన చేసుకునే దిక్కుమాల స్థితికి రాకూడదు. నువ్వు విను ఫస్ట్. నేను ఒక ద్రావిడ భూమిలోకి చెందిన వాడిగానే చెప్తున్నా. ఇలా దేశాన్ని భాషకు రకంగా, ప్రాంతానికి రకంగా, మతానికి రకంగా, కులానికి రకంగా విడగొడతాను, ఎవరికైనా ముక్కలు చేస్తానంటే చూస్తాం కూర్చోడానికి ఎవరు ఇక్కడ తేరగా లేరు. చెప్పేదంతా ఇంటర్నెట్ ఏం లేదు, 8 minutes అయిపోయింది, చాలు పెట్టి. నీ పేరేంటి ఇంతకీ? భాషనా? నా పేరు గుత్తి బహదూర్ భాష. మరి ఇప్పుడు దాకా అసలు విషయం చెప్పండి, ఏదేదో సొల్లు చెప్తావు ఏంటి? నేను దూరేకులకు వస్తున్నాం, మేము నామం పెట్టండి, మీరు పెట్టరు, మేము శివుని. నాకెందుకు? నీ పేరు చెప్పాలిగా ఫస్ట్, భాష అని. పేరు అది. మరి మా ఇంట్లో చెప్పండి, రావణ బ్రహ్మ భక్తుని, భక్తుని, అది ఇది అని చెప్పేసి నాకే సొల్లు చెప్తావు. మా జైనా పేరు తెలుసా మీకు? నాగన్న. ఎవడైతే నాకెందుకు? అందరూ ఏదో పేర్లు పెట్టుకుంటే నాకేం సంబంధం, గానీ నీ పేరు భాష, నువ్వు అది చెప్పకుండా నేను రావణ బ్రహ్మ భక్తుని, లేకపోతే జరాసంధుడు భక్తుని. మా ఇంట్లో ఫోటో చూసావు? మా ఇంట్లో ఫోటో చూసావా? ఫోటో ఇంట్లో కాకపోతే తీసి మడిసి ఎక్కడన్నా పెట్టుకో, నాకు సంబంధం లేదు. ఫోన్ పెట్టే, ఇంకా సార్లే పెట్టే. జై రావణ బ్రహ్మ. ఆడు, నువ్వు కలిసి ఆడవండి.